తెనాలి పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధన చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్లారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి పాత శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అటు క్యూ లైన్తో పాటు ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. విశేషమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండే విశేష మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయ ఈవో వివి రమణకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక సోమవార విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాల వివరాలను ఆమె తెలియజేశారు. ఈరోజు ఈ నెలలో కార్తీక మాసంలో 4వ సోమవారం 4వ సోమవారం కాబట్టి మిగతా వారాలు రాబోయిన ఈ వారం అన్న స్వామివారిని దర్శించి, ఎందుకంటే కార్తీక మాసంలో సోమవారం విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున స్వామివారి దర్శించి ఫలాలు పుష్పాలు ఆయనకి సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరడమైనది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఈ దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. భక్తులకు అదేవిధంగా మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం నుండి భక్తుల రద్దీ నెలకొంది. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కార్తీక దీపారాధనలు చేశారు. ఇక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆఖరి కార్తీక సోమవార పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు అర్చకులు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దక్షిణారామగాదం జపదే దేవి స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగదమిషంసన్నోస్తుపదే సింజుదశ్వదే. ఓం శహాం దశ్యాం దశ్యాం. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీరామేశ్వర దేవస్థానం స్వామివారి తెల్లారుజామునే 3:30 కల్లా శ్రీ మహాగణపతి పూజ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. కావున భక్తులందరూ తిలకించి తీర్థప్రసాదం స్వీకరించారు. కావున స్వామివారికి సాయంకాలం విశేష అలంకరణ జరుగును. సహస్రదీప అలంకరణ స్వామి అలానే 5 గంటలకల్లా చక్కగా స్వామివారి హారతులతో విశేష మంచు పర్వతాల్లో ఉన్న స్వామివారి దర్శనమిస్తారు. కావున చక్కగా భక్తులందరూ చక్కగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ప్రార్థన అలానే నిన్న చక్కగా సహము కుంకుమ పూజలు చాలా విశేషంగా చాలా అద్భుతంగా జరిగింది. చక్కగా భక్తులందరూ చక్కగా సుహాసిని అందరూ కుంకుమ పూజ చేసుకొని చక్కగా తిలకించి వెళ్ళారు. అలానే రేపు డిసెంబర్ 2వ తారీఖు స్వామివారికి అన్నాభిషేకం జరుగును. తెల్లారుజామున 3 కల్లా చక్కగా స్వామివారికి వినాయకుడి పూజ, ఇటు అన్నాభిషేకం. దాన్ని దద్దోజనంగా వినియోగించి ప్రసాదం చక్కగా అందరూ ప్రసాదంగా పెడతాం. మనం భక్తులందరూ దీనిలో పాల్గొనాలంటే ఆదివారం సాయంకాలం చక్కగా స్వామివారి బియ్యం పాలు అందరూ చక్కగా స్వామివారికి ప్రసాదం ఇస్తే మీరు ఇచ్చిన భక్తులందరి చేతుల మీదుగా ఆ స్వామివారికి అన్నం ప్రసాదం ఉండి చక్కగా అందరికీ తీర్థప్రసాదం స్వీకరిస్తాము. కావున భక్తులందరూ చక్కగా తిలకించి ఆ స్వామి కృపకాలుగా కోరుతున్నాము. అలాగే సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో కార్తీక మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసం 4వ కార్తీక సోమవారం సందర్భంగా సుల్తానాబాద్లో వేయించేస్తున్న శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర స్వామివారి విశ్వేశ్వర దేవస్థానంలో ఈరోజు అభిషేకములు విశేషంగా జరిగి ఉన్నవి. తదుపరి స్వామివారికి అన్నాభిషేకము జరిగి ఉన్నది. కావున ఈ అన్నాభిషేకంలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే 1వ తారీఖు సాయంత్రము ఆదివారం సాయంత్రము స్వామివారి రథోత్సవము స్థానిక
చెంచుపేట వరకు స్వామివారి రథోత్సవ ఊరేగింపు ఉన్నది. కావున భక్తులందరూ ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. రథోత్సవం సాయంత్రము 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగును. ఓం నమ శివాయ. అదేవిధంగా పినపాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా చివరి కార్తీక సోమవారం పూజలు ఎంతో వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి దీపారాధన చేశారు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు 4వ సోమవారము, ఈ యొక్క కార్తీక మాసంలో ఆఖరి సోమవారము. ఈ సోమవారం రోజున ఉదయం చక్కగా 4 గంటల నుంచే స్వామివారికి అభిషేక కైంకర్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. మరి ఈ నెల 29వ తారీఖు శుక్రవారం రోజున మాస శివరాత్రి. ఈ యొక్క మాస శివరాత్రి రోజునక స్వామికి అర్చన చేస్తే నెల మొత్తం చేసినటువంటి విశేష ఫలితం వస్తుందిట. అటువంటి మాస శివరాత్రి రోజున మన దేవాలయంలో స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము అనగా 11 రుద్రాల అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 11 రకాల విశేషమైన ద్రవ్యములతో మరియు చివరి రుద్రంలో అన్నాభిషేకాన్ని కూడా చేసి స్వామి యొక్క అన్నప్రసాదాన్ని చక్కగా అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. అలాగే తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకుని పరిసర ప్రాంతాల ప్రజలు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యారావు, సిద్ధార్థి వెంకట మార్కండేయరావు, కార్యనిర్వహణాధికారి వి పద్మ, ఆలయ అర్చకులు పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల వివరాలు, ఏర్పాట్లను అర్చకులు తెలియజేశారు. ఈరోజు దశమి సోమవారం, ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటి సోమవారం, కార్తీక మాసంలో 4వ సోమవారం చాలా విశేషమైనది. కావున దశమితో కూడినటువంటి సోమవారం కనుక ప్రతి ఒక్కరూ దశపాపహర దశమి అంటారు. అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, 10 రకాల దుర్గుణాలను పోగొట్టేటటువంటి దశమితో కూడినటువంటి సోమవారంతో కార్తీక మాసం వచ్చిన సోమవారం కనుక ఈ సోమవారం నాడు దీపదానం, దీప ప్రజ్వలన, అభిషేకము చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి యొక్క పాపాలు నశిస్తాయి. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకొని అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు, దుర్గుణాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వెలుసులుతారు.